హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం కేరళలో చాలా ఫేమస్గా ఉండే ఒక డిష్ కరిమీన్ పొళ్ళిచ్చదు చేయబోతున్నాము. కరిమీన్ అంటే పేల్ స్పాట్ ఫిష్ అంటారు. ఇలాంటి సేమ్ ఫిష్ ఇక్కడ దొరికిద్ది, కానీ ఇది కరెక్ట్గా కుమరగం అనే ప్లేస్లో నుంచి వేంబనాట లెగూన్లో నుంచి వచ్చిన ఫిష్ అయితేనే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే సేమ్ మసాలా కూడా వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ చేపలు వచ్చేసి ఫ్రెష్ టు హోమ్లో నుంచి కొనుక్కున్నాను. మనకి ఇలాంటి చేపలు ఇక్కడ మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ ఒరిజినల్ కుమరగం కరిమీన్ దొరకాలంటే ఫ్రెష్ టు హోమ్లోనే ఉంటుంది ఇక్కడ. అది కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నేను ఒక హాఫ్ కేజీ వచ్చేసి 300 దగ్గర రేట్ పడింది. 4 చేపలు వచ్చింది. అంటే దీనికంటే పెద్దది కూడా ఉంటుంది, కానీ ఇది మీడియం సైజే. ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకోవాలి. ఈ వైట్ స్పాట్కే పేల్ స్పాట్ ఫిష్ అని అంటున్నారు. ఈ పొలుసులన్నీ తీసేయాలి. మనం మామూలుగా పొలుసులు తీసేయచ్చు, కానీ దానికి బ్లాక్ స్కిన్ వస్తూ ఉంటుంది కదా, అది నచ్చదు. అందుకని ఇలా చాకతో కట్ చేస్తే ఇలా స్లైస్గా వచ్చేస్తూ ఉంటుంది పైన. ఇంకా అది పోకపోతే అది క్లీన్ చేయడానికి ఇంకా ఒక మెథడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఇది క్లీన్ చేసి తీసుకోవచ్చు. చాలా వేస్టేజ్ తక్కువగానే ఉంటుంది. ఎక్కువ చిన్న తలకాయ అలాగే పొట్టలో కూడా ఎక్కువ వేస్ట్ ఏమి ఉండదు. మంచిగా క్లీన్ చేసుకొని తీసుకుంటేనే మనకి దీనికి నీసు వాసన ఏం లేకుండా మంచిగా ఉంటుంది. పొట్టలో ఉండే పేగులు అవన్నీ ఇలా తీసేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ కాబట్టి దీనికి కొంచెం నీసు వాసన ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎంత మంచిగా వాష్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు స్కిన్ మీద బ్లాక్ కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా, అది పోవడానికి మనం కొంచెం చింతపండు రసం రాసుకోవాలి. కొంచెం చింతపండుని నేను నానబెట్టి పెట్టాను. ఈ రసం స్కిన్ మీద రాసుకొని ఒక 5 minutes దగ్గర పెట్టేసి మళ్ళీ ఒకసారి రబ్ చేస్తే ఈ నలుపు అంతా పోయిద్ది. మంచి తెల్లగా అవుతుంది ఫిష్, చాలా క్లీన్ అయిపోతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత చాక తీసుకొని ఇలా రబ్ చేస్తే మొత్తం పోయిద్ది. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని తీసుకోండి. ఫిష్ బాగా క్లీన్ అయిపోయింది కదా. దీని మీద ఒక 2-3 ఘాట్లు ఇలా పెట్టేసేయాలి. ఫిష్ లోపలికి ఉప్పు కారం అంతా మంచిగా పట్టడానికి ఇలా ఘాట్లు పెడితే బాగుంటుంది. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, తగినంత ఉప్పు, కొంచెం లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని ఈ ఫిష్ మీద రాసుకొని ఒక అరగంట దాకా పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ కారం ముందుగా వాడాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని జస్ట్ ఉప్పు కారం రాసుకుంటే సరిపోయిద్ది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా డ్రై ఫ్రై ఏం చేయట్లేదు, జస్ట్ ఒకసారి ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలు. ఫిష్ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. నేను కొబ్బరి నూనెలో ఫ్రై చేస్తున్నాను. అది ఇష్టం లేని వాళ్ళు మామూలు ఆయిల్ ఏవైనా వాడుకోవచ్చు, కానీ ఒథెంటిక్ టేస్ట్ రావాలంటే కొబ్బరి నూనె, కొబ్బరిపాలు అవి కావాలి. ఒక సైడ్ ఫ్రై అయినప్పుడు తిప్పి వేయాలి జాగ్రత్తగా. ఫిష్ ముక్కలైపోకుండా అలాగే అదే షేప్లో వచ్చేటట్టే మనం జాగ్రత్తగా చేసుకోవాలి.
కేరళలో ఈ కరిమీన్ పొళ్ళిచదు తినడానికి ఫారినర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. అంత ఫేమస్ అనమాట ఇది. టేస్ట్ వైస్గా చాలా బాగుంటుంది. రెండు సైడు ఫ్రై అయినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఉండే మసాలా కూడా తీసేయాలి. తర్వాత సేమ్ ఆయిల్లోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేది వేసుకోవాలి. నేను ఒక హాఫ్ ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు కోసేది వేస్తున్నాను. అలాగే ఒక కప్పు దాకా సాంబార్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేది కూడా వేసుకోవాలి. ఈ సాంబార్ ఆనియన్ వాడితేనే దీనికి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంకా అది లేకపోతే మనం మామూలు ఆనియన్ వాడుకోవచ్చు. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత, అంటే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మంచిగా ఉడికితే చాలు. పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, అంటే ఫ్రెష్గా మనం క్రష్ చేసేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక్క టొమాటో కట్ చేసేది, మంచిగా పండిన టొమాటో తీసుకోవాలి. అది కూడా వేసుకొని మిక్స్ చేసి ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. అంటే టొమాటో ఉడిగి మెత్తగా అవ్వాలి. మూత పెట్టుకొని ఉడకబెట్టాలి. తొందరగా మెత్తబడిపోయిద్ది. తర్వాత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఉడకపోతే ఇంకా ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది. దీనిలోకి థిక్గా ఉండే కొబ్బరిపాలు, నేను ఒక 200 ml దాకా కొబ్బరిపాలు తీసుకున్నాను. దాంట్లో సగం పోసుకొని మన గ్రేవీ ఎలా వస్తుందో చూసుకొని, సరిపోకపోతే మిగిలేది కూడా పోసుకోవాలి. మన ఇష్టానికి అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొబ్బరిపాలు లేకుండా మామూలు మసాలాలోనే చేసుకోవాలంటే అదిలాగా కూడా చేసుకోవచ్చు. అంటే కొబ్బరిపాలు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ గ్రేవీగా అనిపిస్తే ఒక 5 మినిట్స్ పెట్టుకోండి, దగ్గర పడుతుంది. ఓవర్ గ్రేవీగా ఉండకూడదు, మరీ థిక్గా కూడా అవసరం లేదు. దీనిలోకి ఒక 2 పించ్ దాకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసేది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మధ్యలో మధ్యలో కలపాలి. ఇప్పుడు ఇది దగ్గర పడింది, నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. అరటాకు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యేదాకా వేడి పెట్టుకోవాలి. మరీ పచ్చిదైతే మనం మడత పెట్టేటప్పుడు చినిగిపోయిద్ది. పెద్ద అరటాకు ఉంటే దాంట్లో కవర్ చేసుకోవచ్చు. నా దగ్గర చిన్నవి ఉంది కాబట్టి దాంట్లో చేస్తున్నాను. ఒక 2 పీస్ అలా పెట్టుకొని కొంచెం అల్యూమినియం ఫాయిల్ మీద పెట్టేస్తున్నాను. పెద్ద అరటాకు ఉంటే డైరెక్ట్గా దాంట్లోనే కవర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం మసాలాని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫిష్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత అదే సేమ్ మసాలా పైన కూడా అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. పిల్లలు ఉంది కాబట్టి నేను మరీ ఓవర్గా ఏం పెట్టట్లేదు. టొమాటో ఆనియన్స్ కావాల్సిన వాళ్ళు అది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అరటాకుతో మంచిగా కవర్ చేసుకోవాలి. మసాలా ఏం బయటికి వెళ్ళకుండా దాంట్లో కొబ్బరి నూనె అలాగే మన కొబ్బరిపాలలో వచ్చిన ఆయిల్ కూడా దాంట్లోనే ఉంటుంది. అదేం బయటకి పోకుండా మంచిగా ప్యాక్ చేసుకోవాలి. తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్లో కూడా నేను ఒకసారి ప్యాక్ చేసేస్తున్నాను. ఇలాగా ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనం ఒకసారి కూడా స్టీమ్ చేయబోతున్నాము. కడాయి మీద ఒక పాన్ కానీ ఏదైనా పాత్ర పెట్టుకొని దానిలో ఇవి ఒకసారి ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడకడం అంటే లోపల కొంచెం స్టీమ్ ఎక్కి మంచిగా వేడయి ఆ అరటాకుది స్మెల్ టేస్ట్ అంతా మధ్యలో కలవాలి. మంచి మిక్స్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ దాకా తిప్పి కూడా పెట్టుకోవాలి. ఈ ఫ్లేవర్ అన్నీ మిక్స్ అయ్యేదాకా ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇది మనం తీసేయచ్చు. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో అనేది.
మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే గ్రేవీ రెడీ చేసాము. ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, కానీ కొబ్బరిపాలని చూసిన ఆయిల్ ఇవన్నీ కలిసి మంచిగా ఆయిలీగానే ఉంది. ఫిష్ చాలా సాఫ్ట్గా రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రెష్ టు హోమ్లో ఇచ్చి ఇది దొరికితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కుదిరితే తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.